కార్యక్రమం ఏదైనా జగన్ స్పీచ్ మారడం లేదా? ఎక్కడైనా అవే కామెంట్స్, అవే విమర్శలు చేస్తున్నారా? ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రత్యర్థులను తిడుతున్న వైనం విమర్శలకు కారణమవుతుందా? ప్రతిపక్షాలను తిట్టడానికి కోట్లు ఖర్చు పెట్టారా? అంబేద్కర్ విగ్రహావిష్కరణలోనూ ప్రత్యర్థులపై విమర్శలు చేసిన జగన్కు అంబేద్కరిస్టుల మద్దతు దక్కేనా? దాదాపు 400 కోట్ల రూపాయలు పెట్టి అంబేద్కర్ విగ్రహం నిర్మించి తన చేతుల మీదుగా ఆవిష్కరించిన జగన్ ఆ కార్యక్రమాన్ని తన ఎన్నికల ప్రచార కార్యక్రమంగా మార్చేసుకున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. వాలంటీర్లు తీసుకువచ్చిన జనాన్ని కూర్చోబెట్టి ఎప్పుడూ చెప్పే పాఠమే చెప్పారు జగన్. ప్రసంగంలో మీ బిడ్డ అంటూ అదే పనిగా దీనంగా ప్రసంగించారు. సొంత తల్లినే ఈ బిడ్డ పట్టించుకోలేదని గగ్గెలు పెడుతుంటే ఆయన మాత్రం మీ బిడ్డ అంటూనే ఉన్నారు. ఎన్నికల ప్రచారం తరహాలో తాను పెద్ద ఎత్తున అన్ని వర్గాలకు పదవులు ఇచ్చానని చెప్పుకొచ్చారు. అవన్నీ విపక్షాలు ఎందుకు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ఆ పార్టీలు పెత్తందారులన్నారు. తాను అమలు చేసిన పథకాలేమీ వారు అమలు చేయలేదన్నారు. విపక్షాలు దోచుకున్నాయని ఆరోపించారు. తాను ఏపీని ఏదో ఉద్ధరించేశానని చెప్పుకునేందుకు పేదల అభివృద్ధికి 2.5 లక్షల కోట్లు నగదు బదిలీ చేశానని చెప్పుకొచ్చారు. ఆయన ఎప్పుడూ పెట్టే బటన్ నొక్కే ప్రసంగాల్లో ఉండే స్పీచ్లు తప్ప అంబేద్కర్ విగ్రహావిష్కరణలోనూ కొత్తదనం లేదు. కేవలం ఎన్నికల ప్రచార సభలాగానే పూర్తి చేశారు. తెలంగాణలో కేసీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సమయంలో రాజకీయాలు చేయలేదు. అంబేద్కర్ మనవణ్ణి పిలిపించి ఆయనతో ఆవిష్కరింపజేశారు. కానీ జగన్ మాత్రం తనను తానే పెద్దగా ఆవిష్కరించుకోవడం మాత్రమే కాదు, అంబేద్కర్ పేరుతో పోటీగా తన పేరు కూడా కనిపించేలా రాయించుకున్నారు. పాడిందే పాట అన్నట్లు ప్రతిపక్షాలను గట్టిగా తిట్టేశారు. ఆయన తీరు చూసి సొంత పార్టీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. అంబేద్కర్ అందరివాడు. ఆయనకు కులమతాలు ఆపాదించడం కరెక్ట్ కాదు. అన్ని కులమతాల్లోని వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసేందుకు చాలా పోరాడారు అంబేద్కర్. ఒక ఎస్సీ ఎస్టీలకు మాత్రమే కాదు, అంబేద్కర్ ఈ దేశంలోని ప్రజలందరికీ ఆరాధ్యుడే. అయితే కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అంబేద్కర్ను కేవలం కొన్ని వర్గాలకు పరిమితం చేసే కుట్రలు ఎప్పటినుంచో చేస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంచితే జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అర్హత లేని వ్యక్తి అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంబేద్కర్ విగ్రహం పేరుతో మరోసారి ఎస్సీలను మోసం చేస్తున్నారని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కృష్ణా జిల్లా పామరులో తెలుగుదేశం, జనసేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇరు పార్టీల నాయకులు జగన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని దళిత ద్రోహి నియంత జగన్ ఆవిష్కరించడంపై అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత బాంధవుడిగా చెప్పుకునే జగన్ చేసినవన్నీ మోసాలేనని తెలుగుదేశం ఎమ్మెల్యే డోలా వీరాంజనేయ స్వామి దుయ్యబట్టారు. దళితులకు తీరని అన్యాయం చేసిన జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎలా ఆవిష్కరిస్తారని తెలుగుదేశం ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మంగళగిరిలో విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్న దమనకాండకు నిరసనగా విజయనగరంలో పూసపాటి గజపతిరాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు ఆందోళన చేపట్టారు. దళితులను పక్కదారి పట్టించడానికి అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి విజయవాడలో ఏర్పాటు చేశారని అన్నారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో జగన్ ప్రతిపక్షాలను విమర్శిస్తే ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు జగన్పై విమర్శలు చేస్తున్నాయి.